అంటే మీరు వంట వండడం ఒకటైతే అంతా అయిపోయిన తర్వాత ఆకేసుకుని కూర్చుని ఆస్వాదిస్తూ తింటారు చూసారా, దానికి ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. అవునండి. అంటే ఫీల్ అవుతూ తింటారు మీరు. అవును. దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉండి కామెంట్లు కూడా పెడుతుంటారు, అరే భలే తింటున్నారు. అంటే ఐ మీన్ ఏంటంటే ఒక క్యూట్నెస్ అనిపిస్తుంటది మీరు చేసేదానికి, ఒక ముద్దుగా అరే భలే తింటున్నారు అన్న ఫీల్ వస్తుంటది కదా. సో అలా అయినప్పుడు ఎట్లా అండి ఇదంతా? ఇదండి ఫస్ట్ మా అబ్బాయి ఫస్ట్ లో వీడియోలు చేసినప్పుడు అక్కడ ఒక చెట్టు ఉండేదండి. చెట్టు కింద చుట్టూ కట్ట ఉండేది. ఆ కట్ట మీద కూర్చుని, మాకు కర్నూలులో ఉండేవాళ్ళం ఉన్నప్పుడు, అది ఒక సీజన్ లోనే అరిటాకులు దొరికేది మార్కెట్ లో. ఒక్కొక్కసారి దొరికేవి కాదు. చాలా ఫీల్ అయ్యి మా అబ్బాయి చాలా దూరం నుంచి, అది ఎంత కాస్ట్లీ అయినా అరిటాకులోనే తినాలి, అనేది వాడకూడదు అనేది మా అబ్బాయి ఫస్ట్ కాన్సెప్ట్ ఉండేది. అరిటాకు భోజనం, అరిటాకులు తింటేనే మన వీడియోలో చాలా బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక నమ్మకం, న్యాచురల్ గా ఉంటుంది. అలా తెప్పించి ఆ ఇస్త్రాకు ముందు కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నాకు కెమెరా ముందు ఇప్పుడు అలవాట్లేదండి. ఇదే మా అబ్బాయికి చెప్తే, డాడీ ఇదంతా నేను ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నా, ఇప్పుడు నీ వంతు వచ్చింది, నువ్వు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు నీకు మనసులో నుంచి ఏది అనిపిస్తే అది చెయ్యి, అది కనుక మన సబ్స్క్రైబర్స్ రిసీవ్ చేసుకుంటే అదే కంటిన్యూ చేద్దామని ఈ ఒక మాట చెప్పాడు. అప్పుడు నేను దీన్ని ఎలా చేయాలి, ఎలా చూపించాలి నా సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఫస్ట్ గా అలా నాకు వచ్చినది నేను చేశాను. ఆ రోజు అది తింటున్నప్పుడు మాత్రం ఆ ఫ్లో కంటిన్యూటీ ఉంటది, అక్కడ ఎక్కడ మనకి యాక్టింగ్ ఉండదు. అంటే నేనే కదా తింటున్న ఫీల్ వస్తుంది, భలే అనిపిస్తుంది. అవునా, నిజంగానే అలా యాక్చువల్గా అది మొత్తం రికార్డ్ చేసేసి నేను కట్ చేసుకుంటా, అంతేగాని ఇప్పుడు ఇలా చెప్పు అని ఏ రోజు చెప్పింది లేదు. అంతా అది లోపల నుంచి వచ్చేస్తా ఉంటది, ఆ ఫ్లో కరెక్ట్ గా ఉంటది. నాకు అది బోనస్, కొంచెం బాగుంది కంటెంట్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని కంటెంట్ వస్తుంది. అందులో కామెంట్స్ ఎప్పుడైతే పెట్టారో మీరు తినే విధానం బాగుందని, నేను అప్పటి నుంచి ఎక్కువ పెడుతున్నా డ్యూరేషన్. అది ఓకే. అదొకటి మధ్యలో ఇప్పుడు ఒక 5 నిమిషాలు మరగాలండి, ఒక 5 నిమిషాలు అవ్వాలని చెప్పినప్పుడు అది ల్యాగ్ లేకుండా ఉండడం గురించి పాటలు కూడా భలే పాడతారు. జూనియర్ ఘంటసాల గారు మీరు పాడుతుంటే ఘంటసాల గారు ఆ గొంతు గుర్తొస్తుంటది, ఆ పాట పాడుతుంటారు. ఎలా అండి ఈ ఐడియా మీకు? మేము ఒక వీడియో చేసేటప్పుడు అండి కాసేపు టైం ఉంది ఏదో ఉడకటానికి అని చెప్పి అలా ఆ పాత వీడియోలో చూడండి, ఇలా తల మీద కళ్ళ మీద పడుకున్నాను. పడుకుని నీలే గగ్గన్ తలే అనేది ఒక హిందీ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఊరి నేను నోట్లో గునుక్కుంటా పాడుతున్నా, నాకు తెలియకుండా ఆయన దాన్ని రికార్డ్ చేసి పెట్టేశాడు. అంకుల్ గారు పాటలు కూడా బాగా పాడుతున్నారు, కూని రాగం తీస్తున్నారు, వాయిస్ బాగుందని చెప్పి కామెంట్లు పెట్టారు. ఆ నెక్స్ట్ వీడియోలో ఏం చేశాడంటే, ఇలా ఆ ఉడకాలి, ఒక 5 నిమిషాలు టైం ఉంది, అంతవరకు అంతకుముందు నేచర్ చూపించేవాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఒక 2 ముక్కలు పాడు డాడీ, ఎక్కువ వద్దులే, మనకి టైం కూడా ఎక్కువ ఉండదు, 2 ముక్కలు పాడు, దాని కనుక మన సబ్స్క్రైబర్స్ బాగా రిసీవ్ చేసుకుంటే ఇలాగ ఎప్పుడన్నా మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఒక 2 ముక్కలు పాడుగానని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు తర్వాత నుంచి అట్లా ట్రై చేసాం. అది కొంచెం యాక్చువల్ గా అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. భజన పాటలకు వెళ్ళటం, భజన గ్రూప్ మాది తయారు చేసుకోవడం, మా బ్యాచ్ అంతా వెళ్ళి వేరే ఊర్లు వెళ్ళటం, పాడటం, అక్కడ నాకు నన్ను చాలా ఇంప్రెస్ చేసేవాడు. మీ గొంతు చాలా బాగుంది వెంకటేశ్వరరావు గారు, మీరు పాడండి బాగుంటుంది అని చెప్పి చేసేవాడు. అది నాకు ఈ విధంగా ఉపయోగపడింది. ఆ తర్వాత నుంచి కామెంట్స్ బాగా వచ్చినాయి. వీలున్నప్పుడు సమయానుకూలంగా ఆ మనం వంట చేసే సందర్భాన్ని బట్టి అలాంటి ఏదన్నా ఒక 2 ముక్కలు గుర్తొస్తే ఎంచుకొని పాడేవాడిని. అది కూడా మాకు హైలైట్ అయిందని చెప్పుకోవాలి. మీ ఫ్యాన్స్ చాలా మంది కూడా ఇంటర్వ్యూలో పాట ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, పాట ఎక్కడ పాడారు బాబాయ్ అని అంటారు, వాళ్ళ గురించి ఒక పాట తప్పకుండానండి. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే, చల్లని వెన్నెలలో. ఓకే, సూపర్ అండి. అబ్బాయి అంటాడు కొత్త పాటలు పాడమంటలేదు మిమ్మల్ని, పాత పాటలు అంటున్నారు. పాటలు అనేవి నాకు పాత పాటలే ఇంట్రెస్ట్. పాటలు ఎక్కువగా నేను సినిమాలు చూడండి, సినిమాలు చూసి అలవాట్లేదు. చిన్నప్పుడు చూసిన సినిమాలు, అందులో నాకు ఇష్టమైన పాటలు కొన్ని గుర్తుంచుకున్న పాటల వరకే నేను ఇప్పుడు పాడగలను. కొత్త పాటలు అనేవి నాకు సింక్ అవ్వండి. నా బాడీ లాంగ్వేజ్ కి ఇప్పుడున్న నేను పరిస్థితికి నాకు కొత్త పాటలు నాకు సరిపోవు. అంటే మీరు కర్నూలు నుంచి విజయవాడ ఎంత షిఫ్ట్ అయ్యారు మళ్ళీ? సొంతూరు, ఆ నాన్నగారిది కొల్లూరు అనమాట. ఓకే.
కొల్లూరు సొంతూరు. సో పండక్కి వెళ్ళాము. పండక్కి వెళ్ళి అక్కడంతా నేచర్ అంతా నచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి రాయలసీమ సైడ్ అంటే తీసాను, ఇక్కడ 100 వీడియోస్ పైన తీసాను నేను కర్నూలు సైడ్. నాకు మొనోటనీ వచ్చేసింది అనమాట. మొనోటనీ వచ్చేసి నాకు ఇంకా అవే ఫ్రేమ్స్ అవుతున్నాయి, తీసిందే తీస్తున్నాను, అదే చెట్టు, అదే పక్షులు, అదే ఆ ఫ్రేమ్స్ అనేవి బోర్ కొట్టాయి నాకు. బోర్ కొట్టి డాడీ కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి మేము ఆగస్టులోనే రొయ్యల కర్రీ అని చెప్పేసి కొంచెం వీడియోలు తీసాం అటు వెళ్ళి. డ్రోన్ షాట్స్ అవన్నీ కొంచెం విజువల్స్ మంచిగా చూపించాలని చెప్పి జనాలకి బాగా తీసాము. తీసి కామెంట్స్ బాగా వచ్చాయి, బాగుంది నేచర్ ఇక్కడ అంతా అది అని చెప్పి. నాకు కూడా బాగా నచ్చింది. అంటే చాలా తక్కువ వెళ్ళాను డాడీ వాళ్ళ ఊరికి నేను చిన్నప్పటి నుంచి, చాలా రేర్, ఒక 4-5 టైమ్స్ వెళ్ళుంటా అంతే. అది కూడా నేను సెకండ్ ఫస్ట్ యూకేజీ టైంలో వెళ్ళుంటా. సో ఆ నేచర్ అంతా చూసేసరికి అసలు అదిరిపోయింది లొకేషన్. మన సైడ్ అంతా రాళ్ళే ఉన్నాయి. నాకు కూడా అది బోర్ కొట్టింది ఆ లొకేషన్. కానీ అది చాలా మందికి ఇప్పటికీ ఇష్టం. మీరు పాత లొకేషన్లో చేయండి అంటుంటారు, కానీ నాకు యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా నాకు అది బోర్ కొట్టి ఇది ఎంచుకున్నాను. డాడీ మీ ఊరు వెళ్ళిపోదాం డాడీ, మీ ఊర్లో తీద్దాము, తప్పగా బాగుంది అంతా అని చెప్పేసి అక్కడ నేను షిఫ్ట్ అయిపోయాను అంతే. డాడీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయాను. యాక్చువల్ ఉండాల్సిందే అక్కడ నాన్నగారు ఊర్లో, లాస్ట్ కి ఎండ అక్కడ కుదిరింది అనమాట. అది నా కోరిక కూడా అండి. అవును, ఎప్పటి నుంచో ఈ బిజినెస్ పరంగా వంట నేర్చుకోవడం అంటే ఒకటి, హోటల్స్ పెట్టడం, వ్యాపారం చేయడం, పిల్లల్ని చదివించుకోవడం, ఎక్కడెక్కడో తిరిగాము సిటీ వైడ్ గా. ఇక లాస్ట్ కి ఏమైనా సరే నా సొంత ఊరు చేరాలి. మొన్న సంక్రాంతి కాక అంత ముందు సంక్రాంతి మా ఊరు వెళ్ళాం మా అబ్బాయి కోరిక మేరకి. ఆ విజువల్స్ అన్ని మా అబ్బాయి చూసిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది డాడీ అని అప్పుడే నా మనసులో మాట వాడికి చెప్పాను. నాకు కూడా ఇలా మంచి పల్లెటూరు వాతావరణంలో చిన్న ఒక కాటేజ్ అంటే మట్టి గోడ ఇల్లు ఒకటి కట్టుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని పూల మొక్కలు కూరగాయలు ఇలా పెంచుకుంటూ నా సహజీవనం ఇలాగే గడపాలని ఉంది సాయి అని చెప్పి ఆ రోజు నేను అన్నాను. ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో వాడి మనసులో అది ఉండిపోయింది. తర్వాత మళ్ళీ అనుకున్న ఒక 3 నెలలకే, జనవరిలో అనుకున్నాము, మార్చి ఏప్రిల్ కి దాన్ని కార్యరూపం దాల్చేట్టుగా ఒక ప్లాన్ చేశాడు. మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ బాగా అప్పుడు మా తమ్ముడు గోపి మా అన్న చూసే ఉంటారు మీరు, గోపి మా తమ్ముడు బాగా హెల్ప్ చేస్తారు అప్పుడు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు అప్పుడు బాగా సపోర్ట్ చేసింది. ఆ ఫామ్ హౌస్ వేద్దాం అనుకున్నప్పుడు ఓవరాల్ గా ఊర్లో మొత్తం ఏదైనా సపోర్ట్ చేశారంటే స్టార్టింగ్ లో ఆ ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ చేయడం వల్ల మంచి కుదిరింది అక్కడ. జనాలు కూడా బాగా నచ్చింది. అంటే నేను రెగ్యులర్ గా తీసుకున్నాను, 2 నెలలు పట్టింది అది మొత్తం సెటప్ వేయడానికి, ఐ మీన్ ఫామ్ హౌస్ వేయడానికి. ఎవ్రీడే వెళ్ళిపోవడము, ఆ గోప్రో పెట్టుకొని టైం ల్యాప్స్లు తీసుకోవడము, పనికి వస్తుందిలే తీద్దాంలే అని చెప్పి అదంతా కలిసి ఆ ఫామ్ హౌస్ టూర్ అని ఫస్ట్ వీడియో వదిలేను. చూసే ఉంటారు మీరు. నాకు నచ్చిన విధంగా మా తమ్ముడు గాని, మా మరదలు గాని, మా తమ్ముడు గారు అబ్బాయి గోపి, అతని భార్య అంటే మా కోడలు, వీళ్ళందరూ సహకారంతో మేము ఫామ్ హౌస్ నాకు ఎలా కావాలో అలాగ ప్లాన్ చేశారు వాళ్ళు. నేను ఎక్కడా మళ్ళీ కష్టపడతాను చెప్పి నన్ను రానిచ్చేవాడు. మా గోపి, మా అబ్బాయి సాయి తేజ, వాళ్ళిద్దరే దాన్ని ప్లాన్ చేసుకుని చాలా కష్టపడి మంచి సమ్మర్ లో ఆ విధంగా వాళ్ళు రూపొందించారండి. నిజంగా నా డ్రీమ్ అది. యాక్టివ్ గా నేను అనుకున్నది కార్యరూపం దాల్చింది. వీడియోలు కూడా అక్కడే చేస్తున్నాము. జనాలకి నచ్చింది. సబ్స్క్రైబర్స్ అందరూ చాలా యాక్సెప్ట్ చేశారు, మంచిగా మనకి కోఆపరేట్ చేశారు. ఇంకా అది పెట్టిన తర్వాత మనల్ని ఇంకా చాలా ఆదరించే వాళ్ళు ఎక్కువ. అప్పటి వరకు మనకు 4 lakh సబ్స్క్రైబర్స్. ఈ 6 months లో మనం 1 million కొట్టేసి ఇంకా కొడతారులే. 5 million కూడా 2 million 3 million కూడా అవుతుంటాయి మళ్ళీ. అది నచ్చింది మన కాన్సెప్ట్, మా సబ్స్క్రైబర్స్ అందరికి నచ్చింది. మనకు కావాల్సింది అదే, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మా మోటో. అంతా బాగానే ఉంది. మీ లైఫ్ లో ఎప్పుడైనా బాధపడింది మూమెంట్ ఏమైనా ఉందండి? ఎప్పుడైనా? చాలా ఉన్నాయండి. ఏదైనా సంథింగ్ ఏమన్నా అంటే ఎవరైనా మోసం చేయడం అట్లా ఏమన్నా ఉన్నాయండి? అది కూడా ఉన్నాయి. ఇప్పుడు అంతా బాగానే ఉంది మొత్తం? ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదండి, పీస్ఫుల్ గా నా జీవితం. నేను చరమాంకంలో ఉన్నాను, చాలా హ్యాపీగా సాగిపోతుంది. అది నా ఫ్యామిలీ సహకారంతో. నా పిల్లలు గాని, నా భార్య గాని. నా భార్య కూడా చాలా కష్టజీవండి. మా నిజంగా నేను హోటల్ పెట్టిన అన్ని సంవత్సరాలు కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నా భార్య. మీరు వీడియోలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడే చూసుకుంటారు? మొత్తం A to Z నా భార్య బాగా చేస్తుంది. మా పెద్ద అబ్బాయి కూడా బ్యాక్గ్రౌండ్, మా పెద్ద బాబు గాని, మా మిస్సెస్ గాని, అలాగే మా తమ్ముడు ఫ్యామిలీ గాని మా వీడియోస్ అన్నిటికీ చాలా సహకరిస్తున్నారు కూడా. మా మిస్సెస్ లేని నేను లేను. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు ఛానల్ అంతా మొత్తం తనకి 1 man army కదా. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయ్యి ఇక్కడ కూర్చున్నారంటే రీజన్ ఏదైనా తెర ముందు వాళ్ళం అండి. వెంకటేష్ గారు తెర ముందు వాళ్ళం మేమిద్దరమే. తెర వెనుక వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. మరి వాళ్ళు లేనిది గ్రౌండ్ వర్క్ వాళ్ళది. అక్కడ ఎప్పుడు నేను నాన్న ఇద్దరు వెళ్లే వాళ్ళం. అక్కడ అంతా వంటలు వండిన తర్వాత పాత వీడియోస్ లో
అంతా డాడీ పేర్చుకునేవాడు, మొత్తం అంతా పేర్చుకొని నేను అంతా ఈ షూట్ చేసుకుంటా ఉండేవాడిని, ఏమన్నా దొరుకుతాయి మా ఫ్రేమ్స్ అని. డాడీ అన్ని పేర్చుకొని, డాడీ వంట వండి, డాడీ కడిగేసుకొని మొత్తం అంతా డాడీ చేసుకునేవాడు. అప్పుడు అమ్మ ఉండేది కాదు, అమ్మ హోటల్ చూసుకునేది. ఇక్కడ ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత నుంచి ఇంకా మా డాడీకి కొంచెం పని తగ్గించామన్నమాట. చాలా 80% వర్క్ తగ్గిపోయింది. మా అమ్మ చేస్తుంది మొత్తం. నేను ఓన్లీ వీడియో వరకే నా వర్క్. అంటే మనం కరెక్ట్ గా చూపించాలంటే ప్లాస్టిక్ డబ్బాలు ఏవి ఉండవు మా వీడియోస్ లో చూస్తే మీరు. మొత్తం అంతా మనం నేచర్ రిలేటెడ్ ఉంటాయి, మొత్తం కుండలు ఇవే ఉంటాయి. అంతా ఏవి రాకుండా చూసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నాకు పర్సనల్ గా నచ్చదు, ఏదైతే నాకు నచ్చదో నేను అది పెట్టను. నాకు నచ్చిందే జనాలకు నచ్చింది, నేను అనుకున్నది సక్సెస్ అయ్యిందని నేను అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట బాగా. నేను కూడా నాకు రాని వంట నేను చేయనండి. నాకు రాని వంట రాని వంటలు ఉన్నాయండి మీకు? రాని ఉంటాయండి, లేకుండా ఎందుకు ఉంటాయండి? నేను పాతకాలం నాటి కుక్కినండి, నేను పాతకాలం నాటి కుక్ని. ఇప్పుడంతా లేటెస్ట్ గా ఎన్నో రకాల వంటలు వచ్చినాయి, ఎంతో మంది ఎన్ని లేటెస్ట్ వచ్చినా గానీ పాతకాలం నాటికి అభిమానులు ఉన్నారు బాగా, అవే కావాలంటున్నారు అందరూ. బ్యాక్ వచ్చేస్తాను నేను రోజులు, మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వచ్చేసింది మళ్ళీ. అందుకని మన వంటల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది. అంటే మనం చేసే విధానం కూడా అలాగే ఉంటది, తినే విధానం కూడా అలాగే ఉంటది. తినటం కూడా నేను ఎబ్బెట్టుగా తినను, చాలా నీట్ గా జనాలకు నచ్చే విధంగా ఆయనలాగా ఉంటారండి. ఆయన ఇంట్లో ఎలా ఉంటానో అలాగే మనం వేరే నాది కానిది నేను చేయను. అంతే, రాదు కూడా. ఒకసారి నేను చెప్తుంటా, డాడీ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం డాడీ అంటుంటే అది యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. డాడీ చేస్తున్నప్పుడు నేను చెప్పింది చేస్తాడు, అన్ని ఏది చెప్పినా చేస్తుంటాడు, అది యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. అక్కడ షూట్ చేస్తాను కానీ ఎడిటింగ్ లో తీసేస్తా ఉంటాను, ఇదంతా యాక్టింగ్ లాగా ఉంది, ఎందుకు డాడీకి వచ్చిందే పెడదాము అనే ఇదిలోనే ఉన్నాను. ఏదైనా మనం చేసే పనిలో న్యాచురాలిటీ ఉండాలండి. మనకు నచ్చిన పని కానీ, మనం మెచ్చిన పని కానీ, మనం తినే విధానం కానీ, మన దినచర్య కానీ ఏదైనా సరే మనకి ఎలా నచ్చిందో అలాగే చేసుకో. ఆఫ్ ది కెమెరా ఒక రోజు మీరు వచ్చి ఉన్నా సరే డాడీతో, ఎవరైనా సబ్స్క్రైబర్స్ కూడా వస్తుంటారు చాలా మంది, మీరు వీడియోలో ఉన్నట్టే ఉన్నారు అంకల్ బయట కూడా అంటారు. కాకపోతే అక్కడ లుంగి కడతానండి, ఇక్కడ ప్యాంట్ వేస్తా అంతే. నేను ఎక్కువ ప్యాంట్ వాడను, ఎక్కడన్నా ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే అకేషన్స్ ఉంటే తప్పనిసరి వెళ్తాను. నాకు బంధువుల్ని పెంచుకోవాలన్నా పలకరియాలన్నా ఆత్మీయత ఉన్న వాళ్ళని నలుగురిని పలకరి నాకు చాలా ఇష్టం అండి. అందరితో మమేకమై కలిసిపోవాలి, అందరితో సహజీవనం చేయాలని నాకు చాలా ఇష్టం. మా పిల్లలు కూడా నా అభిరుచి తగ్గట్టుగానే వాళ్ళు ఎవరు ఏం కూడా అడ్డు చెప్పరు. మా డాడీ పద్ధతి